వీరి ఐదుగురిని అనేక దఫాలుగా చైర్మన్ మోషన్ రాజు గారు పిలిచి వారిని విచారించారు. వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలండి, మీరు ఏమన్నా భయపడ్డారా, లేకపోతే మీకు ప్రలోభాలుగా పెట్టారా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా బెదిరించారా అంటే ఒకసారి అడిగితే ఓకే కాదని చెప్పారు. మళ్ళీ మళ్ళీ చెప్తుందో ఇప్పుడు చైర్మన్ అన్న అతను ఓకే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ తరఫున ఎంపికైనటువంటి చైర్మన్, కానీ ఒకసారి చైర్లో కూర్చున్న తర్వాత సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా రాజకీయాలకు అతీతంగా స్పీకర్లు చైర్మన్లు ఉంటున్నారంటే అది $1,000,000 క్వశ్చన్. ఎవరిని అడిగినా చెప్తారు. కానీ కనీసం బయట కనపడాలి కదా ఆ రకంగా. అదే ఆల్రెడీ చెప్తున్నారు వాళ్ళు, మేము స్వతహాగానే రాజీనామా చేశామని. ఇన్ని నెలలు అయింది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మరి వారు ఏదైతే ఇప్పుడు చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం అంటే నిజంగానే ఆయన అన్నట్టు కళ్యాణ్ చక్రవర్తి ఆయన అన్నాడు, ఆయనే పెట్టే మోషన్ రాజు గారిని అప్పుడు ఎలక్ట్ చేసుకునేటప్పుడు ఆయనే ప్రతిపాదించాడంట. ఇప్పుడు ఆయన దించేయడానికి కూడా నేనే ప్రతిపాదిస్తానంటున్నాడు. అంటే అంత స్థాయికి తెచ్చుకుంటాం అంటే చైర్మన్ కుర్చీకి అక్కడ కొద్దిగా దానికి దాన్ని ఏమంటారు, కళంకం తెచ్చినట్టే కదా. ఆ పరిస్థితి రాకూడదు కదా. అంటే ఆ పరిస్థితి రాకూడకుండా ముందే జాగ్రత్త పడండి అని చెప్పేసి నోటీస్ ఇవ్వకుండానే ఈ రకంగా సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఆయనకు ఒక కాజన్, ఆయనకు ఒక సిగ్నల్, ఆయనకు ఒక వార్నింగ్ లాంటిది పంపిస్తున్నారు అనుకోవచ్చు. అది ఒక ఎత్తుగడలాగా సార్. ఓకే, చాలా క్రిటికల్ ఏజెండా ఇది. ఎందుకంటే రెండు పార్టీలు రెండు ప్రయోజనాలు ఇందులో దాగి ఉన్నాయి. అందులో స్పీకర్ అంటే ఏదో అతీతంగా ఉంటాడని, ఆయన న్యూట్రల్గా ఉంటాడని అనుకుంటాం. అది ఉండాలి అనేది మన రాజ్యాంగ పరిధిలో ఎక్కడ అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన్ని ఎందుకు ఇంత సీరియస్ గా 5 మంది రాజీనామా చేసి ఎందుకు మీరు ఆమోదించదు అనే దానికి, ఆమోదిస్తే కౌన్సిల్లో వాళ్ళ బలం సంఖ్య తగ్గుతుంది. ఆమోదించకపోతే కొన్ని బిల్లులు చట్టాలు కొన్ని అడ్డుకోవచ్చు. కాబట్టి అసెంబ్లీలోనేమో నార్మల్ మెజార్టీతో కూటమి ఉంది. కౌన్సిల్కి వచ్చే లోపల ఇప్పటికి ఇంకా వైసీపీ కొంచెం బలంగా ఉంది. ఈ కొన్ని బిల్లులు కాకుండా చట్టాలు కాకుండా గట్టిగా నిలేస్తున్నారు. కాబట్టి ఆ 5 మంది ఆమోదించినారనుకో అనివార్యంగా దాని బలం తగ్గుతుంది. ఇక్కడ రెండు ఏముంటుందంటే స్పీకర్కి నీకు అందరూ అర్థం ఏంటుంది, నువ్వు చస్తావా నన్ను చంపమంటావా అనేది ఉంది ఇప్పుడు. అంతే, నువ్వు చస్తావా లేదా నన్ను చంపమంటావా. ఎలాగంటే ఇప్పుడు 5 మంది రాజీనామాను ఆమోదించినా ఆ బలం తగ్గిపోతుంది. అనివార్యంగా రేపైనా తీర్మానం పెట్టి ఆయన్ని తీస్తారు. ఒకటి, ఆమోదించకపోతే ఈ తీర్మానం పెట్టి వీళ్ళు కూడా ఓటింగ్ వ్యతిరేకంగా చేస్తారు కాబట్టి ఆయన సీటు పోతుంది. ఎట్లయినా సీటు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే 5 మంది ఎమ్మెల్సీ పదవుల కోసం కోట్లు ఇచ్చి కొనుక్కుంటున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో ఇంత నిజాయితీగా 5 మంది స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారంటే మనకు తెలియని విషయం ఏముంది. కాబట్టి అధికార పార్టీ ప్రలోభాలు పెట్టడమా ఏం పెట్టడమా, కౌన్సిల్లో కూడా వాళ్ళు బలం పెంచుకోవాలన్నది వాళ్ళ ఉద్దేశం. అది ఒకటి. రెండవది, వైసీపీ కూడా స్పీకర్ని తమ కనసన్నల్లో పెట్టుకొని నువ్వు ఆమోదించొద్దు, ఆమోదిస్తే అనివార్యంగా మన బలం తగ్గిపోతుంది, మనం కౌన్సిల్లో బలహీన పడతాము, ప్రభుత్వం నిలువరించలేము. కాబట్టి స్పీకర్ అయినా దాని వైపు ఉన్నాడు, ఈ 5 మంది వెనుక వైపు ఉన్నారు, అందులో సందేహమే లేదు. కానీ పద్ధతి విషయం ఏమిటంటే, రాజ్యాంగ నీతి ఏమిటంటే, నాకు ఈ పదవి అక్కర్లేదు, నేను ఉండలేను బాబు అంటే ఆమోదించాల్సినటువంటి బాధ్యత స్పీకర్ మీద ఉంది. ఎందుకు ఆమోదించకూడదైనా? వ్యక్తిగత కారణాల వల్ల ఆరోగ్యం బాగాలేదు, నేను ఉండలేను చేయలేనంటే బాబు కూర్చో, కనీసం ఉంటావు అని అడుక్కోవచ్చు. రాజకీయ కారణాలతోనే ఆయన ఆమోదించట్లేదు, అందులో స్పష్టత. రాజకీయ కారణాలతోనే వీళ్ళు 5 అవిశ్వాసం పెడతాన్నారు, ఇది స్పష్టతే. ఇటైనా అటైనా స్పీకర్ పదవి కూడా మాత్రం ఖాయం, అందులో సందేహం అవసరం లేదు. ఇది దీనికి సంబంధించింది. ఇప్పుడు విషయం పక్కన ఉన్నటువంటి తెలంగాణలో మన జరిగింది మీరు అందరూ చూసే ఉంటారు. దానం నాగేంద్రది, దానం నాగేంద్ర పదవి చెల్లదని స్పీకర్కి చేశారు. ఆయన పదవి ఎందుకు చెల్లదని పార్టీ మారాడని. ఆ లాస్ట్కి చివరిలో ఎక్కడ దొరికింది దానం నాగేంద్ర, నేను పార్టీ మారలేదు చూపించండి, ఇగో నాకు వచ్చే ప్రతి నెల అలవెన్స్లో టిఆర్ఎస్ కి నేను 5,000 రూపాయలు జమ చేస్తున్నాను, నాకు రెసిప్ట్ ఇచ్చారు చూడండి. కేవలం 5,000.
ఆ కోర్టు అన్నిట్లో ఏమైపోయింది? ఏమైనా మీ పార్టీవాడు మీ పార్టీకి సభ్యత్వం కడుతున్నాడు, నెల నెల 5,000 తీసుకుంటున్నారు. కాబట్టని ఆయన పదవి పోకుండా కాపాడుకోగలిగాడు. కాబట్టి చాలా రాజ్యాంగంలో ఎన్ని పద్ధతులు ఉన్నాయో కాపాడడానికి, ఆయా రాజ్యాంగాన్నే ఎట్లా తూట్లు పడుచడాలనుకోవడానికి మన పాలకులు ఆరితేరిన వాళ్ళు. కాబట్టి ఆయన ధర్మ పద్ధతి ప్రకారంగా అయితే ఆమోదించాలి. అది తప్పు. వాళ్ళు ఆమోదించుకుంటున్న కారణం వైసీపీ యొక్క ప్రభావం, అధిష్టానం ప్రభావం. ఆయన పక్క తెలిసింది మనకు తెలియదేం లేదు. కాబట్టి వీళ్ళు కూడా 5 మంది ఎందుకు రాజీనామా చేశారన్నది మనకు తెలుసు. ఏమైనా సంక్షోభంలో మాత్రం స్పీకర్ పదవి సంక్షోభం, అందులో డౌటే లేదు. ఆమోదించితే ఒక రకంగా, ఆమోదించకపోతే ఇంకొక రకంగా. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి నేనే పెడుతున్నాను. అంత తీర్మానం పెట్టి ఆమోదించుకోవడానికి ఇన్ని అవకాశాలు ఛాలెంజ్ చేసేదంత ఆదర్శ పురుషులా వీళ్ళు. కాబట్టి ఇవన్నీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని పిచ్చోళం చేయడానికి ఎన్ని లక్షలు కోట్లు పెట్టి ఎన్నికలు జరిపి మరి ఈ పద్ధతిలో చేయడం అనేది ఎంత దుర్మార్గం, ఇది సరైనది కాదు అనేది. ఐదు ఐదు సంవత్సరాల్లో నీకు ఇచ్చారు, దాన్ని ఉపయోగించుకోవాలి. స్పీకర్ కూడా వాళ్ళు అనుకున్నప్పుడు ఆమోదించాలి. నీ పదవి ఉంటుందనే తర్వాత ఏమైనా స్పీకర్ పదవి మాత్రం ముప్పు, ఇటైనా అటైనా బావి పక్క బావి ఆ పక్క నుయ్యి, ఇది ఉన్నటువంటి విషయం. సార్ లక్ష్మణ్ గారు, ఇది ఒక పక్కన కోర్టులు కూడా చెప్తానే ఉన్నాయి త్వరగా తేల్చండి త్వరగా తేల్చండి అని. మరి వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెడతామనే బదులు కోర్టుకు వెళ్తే ఏమన్నా ఫలితం ఉండే అవకాశం ఉందా సార్? కోర్స్ కోర్టులు చెప్పిన ఏం పని అవ్వట్లేదు లేండి. అక్కడ మీరు ఇందాక ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, దానం నాగేంద్ర. అదైతే కర్ణాటక కూడా తేలింది, స్పీకర్కే పంపారు కర్ణాటక. దానం నాగేంద్రది అయితే అరాచకానికి పరాకాష్ట అది. ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన ఐ మీన్ కాంగ్రెస్ తరఫున టికెట్ కూడా తీసుకొని పోటీ చేసినట్టున్నాడు, ఓడిపోయినట్టున్నాడు. అన్ని పార్టీలో చేశాడు. నేనేమన్నా ఇది రన్నింగ్ లో ఉండగానే లక్ష్మి గారు క్లారిటీ ఇస్తారు సార్. కొద్ది బ్రీఫ్ గానే మాట్లాడండి, కొద్ది సిగ్నల్ కూడా వీక్ ఉంది. మిగతా వాళ్ళని వదిలేయండి. వాళ్ళు మేము ఉన్నాము లేము, ఇదిగో ఆధారాలు, మేము పార్టీ పండుగ కడుతున్నాము, మేము పార్టీలో ఉన్నాము, సీఎం అభివృద్ధి కోసం మేము కలిసాము, ఆయన కడవ వేస్తే మేము పార్టీలో చేరినట్టు కాదని వాదించారు స్పీకర్. ఆయన ఆధారాలు లేవన్నాడు. అంటే మన వాళ్ళందరినీ బహుళ చేశాడు స్పీకర్, ప్రజలందరినీ తిక్కోళ్ళని చేశాడు. ఇప్పుడు ఈ దానం నాయుడు ఎట్లా చేస్తారు? ఆయన బిఆర్ఎస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ యొక్క బీఫామ్ తీసుకొని పార్లమెంటుకు పోటీ చేశాడు. అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? పోనీ చేసిన వాడు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అయినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినాడో చేయలేదు. చేయనప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకుని ఎలా పోటీ చేస్తారు? అక్కడ చేసి ఓడిపోయి మళ్ళీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే తిరుగుతున్నాడు.